నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు సీఎం జగన్. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్కి నేతలు క్యూ కట్టారు. అసెంబ్లీ, లోక్సభ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పలువురి సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేతలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. వారంతా తాడేపల్లికి వెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై ఎమ్మెల్యేతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. 2 రోజుల్లో ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీ హైకమాండ్ 5వ లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడు సతీష్, కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు, మంత్రులు ఉషశ్రీ చరణ్, అమర్నాథ్కు సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించిన సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. 2 రోజులు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ మళ్లీ పార్లమెంట్ ఇన్ఛార్జీలతో పాటు కొన్ని చోట్ల అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నేతలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్ళింది. వారంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు తమ స్థానాలకు సంబంధించిన మార్పులు చేర్పులు గురించి సీఎం జగన్తో చర్చిస్తుంటే మరికొందరు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి చర్చిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారని చెప్పాలి. అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 58 మందిని ఇన్ఛార్జీలను కొత్తగా వాళ్ళని ప్రకటించేశారు జగన్. దీంతో ఇక చాలా తక్కువ శాతం అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఇక ఇప్పటి వరకు 10 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలు ప్రకటించారు జగన్. ఇక మిగిలిన 3 నుంచి 4 ఎంపీ స్థానాలకు సిట్టింగ్లనే సీఎం జగన్ కంటిన్యూ చేస్తున్నారని సమాచారం. మరో 10 నుంచి 12 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటికీ కొందరు పేర్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. ఒంగోలుకు సంబంధించి చాలా రోజులుగా వివాదం కొనసాగుతోంది. మాగుంటకు టికెట్ ఇచ్చేదే లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. అయితే మాగుంటకు టికెట్ ఇప్పించాలని ఇక తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మాజీ మంత్రి బాలినేని. ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి చెవిరెడ్డి లేదా మంత్రి రోజా పేర్లను పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. దర్శి ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక నెల్లూరుకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. నరసరావుపేటకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక గుంటూరుకు సంబంధించి కావటి మనోహర్ లేదా ఉమ్మారెడ్డి వెంకటరమణ వీరిద్దరిలో ఒక పేరును ఖరారు చేయబోతున్నారు. మచిలీపట్నంకు సంబంధించి చూస్తే అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేరు పరిశీలనలో ఉంది. కాకినాడ అమలాపురంకు సంబంధించి అభ్యర్థులుగా ఖరారు కావాల్సి ఉంది. ఇక రాజమండ్రికి, గూడూరుకి శ్రీనివాస్ లేదా పద్మలత పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నరసాపురం లోక్సభ స్థానానికి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారి ఎంపీ అవకాశం ఇచ్చే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది.